జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. మనకి మన పెద్దవాళ్ళు వాళ్ళ ప్రాణాలు పదునుగా పెట్టి వాళ్ళ జీవితాలు అంకితం చేసి ఎన్నో వేల ప్రాణాలు పోగొట్టుకొని ఎంతో కష్టపడి ఈ దేశం మన భారతదేశంకి స్వతంత్రం తీసుకొని వచ్చే దానికోసం వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు చేసి ఈరోజు ఇంకా ఇప్పటి నుంచి మన బతుకు మనం బతకండి, మన కష్టం పైన మనం బతకాలా, మన బతుకు మనం బతకాలా, మన జీవన విధానంలో మనం బతకాలా, ఇట్లా ప్రతి ఒక్కటి ఇది చేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనకి స్వతంత్రం ఇచ్చేసి ఇంకా మీరు బతుక్కోండి ఇప్పటి నుంచి అన్న అనేసి వాళ్ళు వదిలేసింటే ఈరోజు మన పరిస్థితి ఎట్లుందంటే ప్రతి దాంట్లో కూడా ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది ప్రతి దాంట్లో స్టార్ట్ అయిపోయింది. అది పోయింది, ఇది కొత్త రోగం స్టార్ట్ అయింది మనకి. రాజకీయంగా పోతే మన క్యాస్టా, ఇంకో దానికి పోతే మన క్యాస్టా, ఒక ఆఫీసుకి పోతే మన క్యాస్టా, యాటికి పైన మన క్యాస్టా, ఒక స్కూల్కి పోతే మన క్యాస్టా, ఒక ఉద్యోగం చేస్తే మన క్యాస్టా, ఒక ఇల్లు బాడికి వెళ్ళాలంటే మన క్యాస్టా, ఒక ఊర్లోకి వచ్చినాడంటే మన క్యాస్టా, మనోళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఓకే, కాకుండా పోతే ఒకటి అందరికీ ఉండేది ఒకే రకమైనటువంటి రక్తమే కదా, అందరికీ ఉండేది మామూలు 2 కాళ్ళు చేతులు కదా, ఎవరికి ఎక్స్ట్రా లేవు కదా. ఇది మర్చిపోయి ప్రతి దాంట్లో మనం క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసుకొని వచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒకటి సరే, నువ్వు క్యాస్ట్ ఫీలింగ్కి ఒక స్టాండర్డ్గా ఉన్నావు అనుకో. నేను చెప్పే విషయం, ఒక చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఒకటే క్యాస్టే ఉంటారా చెప్పండి. పైనుండే వాళ్ళు కూడా అట్లే ఇవ్వచ్చు కదా, ఒకటే క్యాస్ట్కి ఇవ్వచ్చు కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? కొద్దిగా ఆలోచన చేసినారా? ప్రతిదీ మంది అనుకుంటే ప్రతిదీ మనవాళ్ళు అనేది కావాలి, కానీ మన క్యాస్ట్ అనుకోని. ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చింది, దయచేసి అర్థం చేసుకోండి. ఒక జబ్బు వచ్చింటే, ఒక విపరీతమైనటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ప్రాబ్లం అయింది, నీకు బ్లడ్ ఎక్కించాల. ఆ బ్లడ్ ఎక్కించేటప్పుడు నీకు, ఇప్పుడు నేను బల్జోన్ని, చిన్న ఎగ్జాంపుల్, నాకు బల్జోన్ బ్లడ్ ఎక్కించమంటే అవుతుందా చెప్పండి? బాయోళ్ళు కావచ్చు, కురువోళ్ళు కావచ్చు, ఉప్పురోళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాల్మీకిలు కావచ్చు, వాళ్ళు వీళ్ళు అని కాదు. మన సాంప్రదాయంలో ఎన్ని క్యాస్ట్లు ఉంటే అన్ని క్యాస్ట్లు ఒకరికొకరు సహాయం. అది క్యాస్ట్తో మనకు పని లేదు దయచేసి. ఇది పెద్దదైపోయింది మనకి. ఒక మనిషికి ఏదన్నా ఒక పని చేయాలంటే వాడు మన క్యాస్టా, ఒక ఆఫీసుకి పోతే మన క్యాస్టా. సరే, అందరూ మన క్యాస్ట్ అనుకుంటే మరి వేరే వాళ్ళ క్యాస్టుల దగ్గర పోయి హాస్పిటల్కి పోతారు కదా, మరి వేరే వాళ్ళ దగ్గరికి హాస్పిటల్కి ఎందుకు పోతారు? మన క్యాస్ట్ వాళ్ళే కావాలి కదా. జబ్బు నాకు వచ్చింది, మా క్యాస్ట్ వాళ్ళతోనే చూపించుకోవాలా? సాధ్యమవుతుందా? నేను చదువుకోవాలా, పిల్లలు చదివేయాలా, నా క్యాస్ట్ వాళ్ళతోనే చదివేయాలా? సాధ్యమవుతుందా? ఒక రాజకీయంగా ఎదగాల, నా క్యాస్ట్ వాళ్ళతోనే నేను ముందుకు పోవాలా? దయచేసి ప్రతి దాంట్లో ఈ క్యాస్ట్ తెచ్చేసి మానవులు ప్రతి ఒక్కరికొకరు విరక్తి పుట్టే పరిస్థితికి వస్తూ ఉంటారు. ఒక అభిమానం కూడా తగ్గిపోతుంది. దయచేసి ఆలోచన చేయండి. ఒక ఇల్లు కావాలంటే మన క్యాస్టా, ఒక సంతకం కావాలంటే మన క్యాస్టా, ఒక స్కూల్కి వేయాలంటే మన క్యాస్ట్. ఏంది ఇది? కనీసం ఈ క్యాస్ట్ అనేది దయచేసి వదిలేసేయండి. సమాజంలో మనం ఉన్నాము, సమాజంలో ఒకరికొకరు సహాయం. నేనేం చెప్తానంటే, కుండ చేసేవాళ్ళు ఒక క్యాస్ట్, బట్టలు ఉతికేవాళ్ళు ఒక క్యాస్ట్, బట్టలు కుట్టేవాళ్ళు ఒక క్యాస్ట్. మరి 1, 2 కాదు, ఇది అది అని కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క క్యాస్ట్. కొమ్మేసే వాళ్ళు ఒక క్యాస్ట్, తప్పట్లు కొట్టే వాళ్ళు ఒక క్యాస్ట్.
ప్రతిదీ క్యాస్ట్ క్యాస్ట్ క్యాస్ట్. మరి అందరూ ఉంటేనే పని జరుగుతుంది అనేది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తానులేదే. ఒకే క్యాస్టల్లో చేసుకోవచ్చు కదా ఇవన్నీ పనులు. తప్పట్లు కొట్టే వాళ్ళు ఒకే క్యాస్టే చేయాలా, కొమ్మేసే వాళ్ళు ఒకే క్యాస్టే చేయాలా, దాస పని చేసే వాళ్ళు ఒకే క్యాస్టే చేయాలా, బట్టలు ఉతికే వాళ్ళు ఒకే క్యాస్టే చేయాలా, ప్రతి దానికి ఒకే క్యాస్టే చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా ప్రయోజనం ఉండి ఆలోచన చేయండి. ప్రతి విషయానికి చేస్తా ఉన్నాం అనేసి సమాజంలో లేకుని పోకున్నవి అన్నీ తీసుకొని వచ్చి పెట్టేసి అక్కడ ముందుకి పోరు, ఇక్కడ వెనక్కి పోరు, ఆడే పడింటారు. మరి అట్లా చెప్పాలంటే సహాయం చేసేవాడు ప్రతి ఒక్కడు మనవాడే చేసే సాధ్యమవుతుందా? చెప్పండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే ఒక డాక్టర్ నా క్యాస్ట్కే నేను ట్రీట్మెంట్ చేస్తాను, వేరే వాళ్ళకి చేయడంటే ఎట్లుంటుంది? పండించే ప్రతి రైతు నేను నా క్యాస్ట్కి అమ్ముతానంటే ఏమవుతుంది పరిస్థితి? ప్రతిదీ ఏదో తీసుకొని వచ్చి జనాలకి అట్లా తగిలిచ్చిన్నారు, దాన్ని పట్టుకొని ఊగులాడుతా అన్నారు జీవితం అంతా. ఎవ్వరు లేకోకుండా పోతే ఈ సృష్టిలో ఏది జరగదు. అందరూ ఉంటేనే సృష్టిలో అన్నీ జరిగేది. ఈ భూమిపైన ఏదైనా బతకాలంటే ప్రతిదీ కావాలా. ఈ క్యాస్ట్ అనేది చాలా గబ్బు పట్టించేసింది జనాల్ని. దయచేసి నీ వృత్తికి క్యాస్ట్ ఉంది కానీ నీ క్యాస్ట్ లేదు. దయచేసి ఆలోచించేయండి ప్రతి ఒక్కరూ. నువ్వు చేసే వృత్తికి ఈ క్యాస్ట్ అని ఇచ్చినారు. ఏమంటే ఆ కాలంలో నువ్వు ఈ పని చేయాలి కాబట్టి నువ్వు ఈ క్యాస్ట్, నువ్వు ఈ పని చేయాలి కాబట్టి నువ్వు ఈ క్యాస్ట్, నువ్వు ఈ పని చేయాలి కాబట్టి నువ్వు ఈ క్యాస్ట్. అంతేగాని నువ్వు ఆ క్యాస్ట్ అని నువ్వు ఆడుండాలా, నువ్వు వీడుండాలా, దగ్గర రావాలా, దూరం పోవాలా. మరి అన్ని క్యాస్టులు చూస్తే ఒక్కొక్కసారి ఎవరికన్నా ఏమన్నా చేయాలంటే మరి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే మరి ముట్టుకోవాలా, మరి వేరే వాళ్ళు ముట్టుకోకూడదు కదా. మరి అప్పుడేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎన్నో రకాల క్యాస్ట్ వాళ్ళు చనిపోతా అంటారు. మరి నేను పూజలకు పోతాను, మరి మా క్యాస్ట్ వాళ్ళనే నేను ముట్టుకోవాలా, మా క్యాస్ట్ వాళ్ళని నేను చేయాలంటే పరిస్థితి ఏమైపోతుంది? ప్రతిదీ తీసుకొని వచ్చి జనాలకి అంటగడుతున్నారు. క్యాస్ట్ అనేది ఎందుకంటే ఆ క్యాస్ట్లో ఉండే వాళ్ళని ఎవరన్నా కూడా ఒక సంఘం తరపున, ఒక పద్ధతుల తరపున వాళ్ళ క్యాస్ట్లో ఉండే వాళ్ళు పడింటే పైకి లేపండి దయచేసి. అది చాలా ముఖ్యం. అది క్యాస్ట్ అంటే. అవన్నీ ఏం లేదు కానీ వాడు నా క్యాస్టే, వీడు నా క్యాస్టే, వాడు నా క్యాస్టే. సరే, వీళ్ళందరికీ నువ్వేం చేసినావు? అదొకటి కావాలి కదా. మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. కష్టపడే వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తున్నారు. కూలి చేసేవాడు మరి నీ క్యాస్టే ఉండాలా సేద్యంలో, నీ ఇంట్లో పనిచేసేవాడు నీ క్యాస్టే ఉండాలా, నువ్వు కొనే తరకారీ కూడా నీ క్యాస్టంతోనే కొనాలా, నువ్వు పండించేవాళ్ళు నీ క్యాస్టోడే ఉండాలి, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే నీ క్యాస్టం దగ్గరికి పోవాలా. ఇవన్నీ దయచేసి జరగవు. ఇంకా ఏమన్నా ఆలోచిస్తే సృష్టించిన దేవుడు కూడా మా క్యాస్టేనేమో అనే పరిస్థితికి వచ్చేస్తారు జనాలు. ఆయన్ని కూడా అట్లే అడుగుతారేమో. దయచేసి ఇవన్నీ మానుకోండి ప్రతి ఒక్కరు. మా క్యాస్టోడు బాగుపడాలా, మా ఓడు బాగుపడాలి, అందరూ బాగుపడాలని ఉంటే సమాజం బాగుంటుంది. ఇంద్రధనుస్సులో ఏ కలరు లేకపోయినా కూడా ఇంద్రధనుస్సుకు విలువ ఉండదు. సృష్టిలో ఒక భూమి లేకపోయినా ఏది జరగదు, ఒక గాలి లేకపోయినా ఏమీ జరగదు, ఒక అగ్గి లేకున్నా ఏమీ జరగదు, ఒక నీళ్లు లేకున్నా ఏమీ జరగదు, ఒక ఆకాశం లేకున్నా ఏమీ జరగదు, ఒక సూర్యుడు లేకున్నా ఏమీ జరగదు, ఒక చంద్రుడు లేకున్నా ఏమీ జరగదు. ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచన చేయండి. ఎవరెవరు పని వాళ్ళు చేస్తేనే మొత్తం ఒక ఇంద్రధనుస్సు అవుతుంది. ప్రకృతిలో అన్నీ ఉంటేనే ఒక మానవుడు అవుతాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు దయచేసి మనసులో. ప్రతిదానికి దీన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టినారో అక్కడ పెట్టినారు క్యాస్ట్ అని. అది మానుకోండి దయచేసి. ఒక హాస్టల్కి పోయినా ఇదే క్యాస్టే, ఇదే రామాయణమే, ఒక స్కూల్కి పోయినా ఇదే, ఒకటేదన్నా ఒక పథకాలు రావాలంటే ఇదే, ఒక ఆరోగ్యం బాగలేకుండా పోతే మరి అందరూ కావాలా. ప్రతిదీ ఇవి పక్కన పెట్టండి దయచేసి. ఎవడు చెడిపోయినాడు ఇప్పటి నుంచి దయచేసి ఒకటి ఫాలో చేయండి. మీరు క్యాస్ట్ అనుకుంటా అన్నారు కదా, ఒకటే చెప్తాను. మీ క్యాస్ట్లో ఎవడెవడు పడిపోయినాడో వాళ్ళందరినీ పైకి తీసుకురండి. మీ క్యాస్ట్లో ఎవడు చెడిపోయినాడో, వాడు అప్పుల్లో ఉన్నాడో వాని అప్పులు తీర్చండి, వానికి బాగలేదో ఆరోగ్యపరంగా చూడండి, వానికి ఇల్లు లేదో వానికి ఇల్లు రెడీ చేసేయండి. అది క్యాస్ట్ ఫీలింగ్ అంటే.
అనవసరంగా ఊరికి అన్నీ తీసుకొని వచ్చేది ప్రతి దాంట్లో కూడా. అది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. కొంచెం ఆలోచన చేయండి దయచేసి. మానవ జలములో అందరూ ఉంటేనే భూమిపైన అన్నీ ఉంటాయి. ఒక్క చిలుకలు ఉంటే గోరింకలు ఎక్కడ పోతాయి? ఒక కాకిలు ఉంటే ఒక గువ్వలు ఎక్కడ పోతాయి? ఒక పారవులు ఉంటే ఒక నెమిళ్ళు ఎక్కడ పోతాయి? ఒక జింకలు ఉంటే ఒక నక్క ఎక్కడ పోతుంది? ఇది అది అని కాదు, ఒక సింహం ఉంటే పులి ఎక్కడ పోతుంది? ఒక ఏనుగు ఉంటే ఒక ఇంకా పెద్ద జంతువులు ఎక్కడ పోతాయి? సృష్టిని తయారు చేసిండేది దయచేసి క్యాస్ట్ కాదు. సృష్టిలో అన్నీ ఉండాలనేసే మహానుభావుడు పెట్టిండేది. అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం, అందరూ ఉంటేనే ఒక ఊరైతుంది, అందరూ తింటేనే ఒక భోజనం అవుతుంది, అందరూ పండుకుంటేనే ఒక రాత్రి అవుతుంది, అందరూ లేస్తేనే ఒక పొగలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుడు కూడా ఇట్లా క్యాస్ట్లలో చూస్తూ పోతే పండు వెన్నెల మడ అందరిపైన పడుతుంది కదా, ఎక్కడుంది క్యాస్ట్? సూర్యకిరణాలు ఆ వెలుగునిస్తాడు కదా, ఎక్కడుంది ఆయనకి క్యాస్ట్? నడిచే భూదేవి తల్లి ఉంది కదా, ఎక్కడుంది క్యాస్ట్? దయచేసి ఇవన్నీ మానుకోండి, ఇవన్నీ మానండి. ఇప్పటికే సమాజం చాలా రకాలుగా దెబ్బతినేసింది. మనోడు అంటే నేను చెప్పేది ఎవరంటే వాడెవడన్నా వాడు బాధల్లో ఉన్నాడంటే వానికి సహాయం చేయండి. వాడెవడన్నా మనోడు. క్యాస్ట్ అనేది దయచేసి పక్కకు పెట్టండి. ఇవి మనకు అవసరం లేదు. పుట్టుక్కి సావుకి ఏంటివి లేవు, బతుక్కి ఏంటివి లేవు. మనం చేసుకునే కొద్దీ చేసుకున్నంత ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, దయచేసి అర్థం చేసుకోండి. నేను బట్టలు కుట్టాలా, ఇంకొకరు బట్ట తయారు చేయాలా, ఇంకొకరు బట్టలు వేసుకోవాలా, ఇంకొకరు బియ్యం పండియాలా, ఇంకొకరు రాగులు పండియాలా, ఇంకోటి పండియాలా, ఒకరు తరకారీ పండియాలా, ఒకరు మిరపకాయలు పండియాలా, ఒకరు టమోటాలు పండియాలా, ఒకరు బీన్స్ పండియాలా, ఒకరు కోస్ పండియాలా, ఒకరు చిక్కుడుకాయ పండియాలా, ఒకరు అనపకాయ పండియాలా. అన్నీ ఒకరే పండిలేరు దయచేసి, అన్నీ ఒకరే తినలేరు. ఇప్పటి నుంచి అన్నా కొద్దిగా అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. అందరూ బాగుండాలా. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఊరికే చెప్పిండేటువంటి విషయాలు కాదు ఇవి. కొద్దిగా ఇంపార్టెంట్ వీడియోలు, ఇంపార్టెంట్ మాటలు. ప్రతి ఒక్కరూ బాగుండాలంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాగుండాలా, మన కిందింటోడు బాగుండాలా, పైనింటోడు బాగుండాలా, ముందరింటోడు బాగుండాలా, వెనకింటోడు బాగుండాలా, పక్కింటోడు బాగుండాలా. అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. దాంట్లో ఒక్కడి చెడినా నేను బాగుంటాను అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప వేరే ఏదీ లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి విషయానికి అర్థం చేసుకోండి. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిలో ఒక మార్పు తీసుకొని రండి. మనకి ఏదన్నా ఉన్నాడు ఒకడంటే ఎవరన్నా ఒకడు ఉన్నాడంటే ఆ మహానుభావుడు తప్ప ఇంకెవరూ లేదు. రామాయణంలో ఏం చెప్పినాడో వినండి, మహాభారతంలో ఏం చెప్పినాడో వినండి, భగవద్గీతలో ఏం చెప్పినాడో వినండి. ప్రతి ఒక్కటి విని దయచేసి కొంచెం పాటించండి, కొంచెం తెలుసుకోండి. మందంతా ఒకే సాంప్రదాయం, మందంతా హిందూ జాతి. మనం ఏమిట్లో ఉండామనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఇది వదిలేసి లేకుండా పోకున్నవి వాళ్ళిట్లా వీళ్ళిట్లా కష్టం వచ్చినప్పుడు ప్రతి చోట పడినోని వాళ్ళనే లేపాలంటే సాధ్యమయ్యలేదు. వాళ్ళే వాళ్ళకి నీళ్ళు తాపాలంటే సరిపోయేది. వానోళ్ళనే వాడిని హాస్పిటల్కి తీసుకోపోవాలంటే అయ్యలేదు. వాళ్ళే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే కూడా అయ్యలేదు. దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి. ప్రతి వ్యక్తికి అవసరం. ప్రతి మనిషి ఒక మనిషి అవసరం. ప్రకృతిలో అన్నీ ఉంటేనే అది అందం. ఒకటే ఉండే దయచేసి అందం లేదు.
ఒక పురుషుడు ఉంటే ఒక స్త్రీ ఉంటేనే అందం, ఒక స్త్రీ ఉంటే ఒక పురుషునికి ఒక విలువ. ఒకరిపైన ఒకరికి డిపెండ్, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలా, ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒకడే ఉంటే దయచేసి ఏమీ చేయలేను జీవితంలో, అందరూ ఉంటే నేను అన్నీ చేయగలం. ఈ ఒక ఏళ్ళతో ఏం చేయగలం, ఈ 2 ఏళ్ళతో ఏదో కొద్దిగా చేయగలం, ఈ 3 ఏళ్ళతో ఇంకొద్దిగా చేయగలం, ఈ 4 ఏళ్ళతో ఇంకా కొద్దిగా చేయగలం, 5 ఏళ్ళతో అన్నీ చేయగలము. ఇవన్నీ కలిపినాయంటే ఒక పిడికిలి. ఇదే జీవితం. ప్రతి ఒక్కరు ఎవరినెవరు తీసేసుకోకుండా, ఎవరినెవరు తక్కువ వేసుకోకుండా మన అందరూ కావాలా. నా మనస్తత్వం అది. ఎవరిని కూడా ఏలెత్తి చూపించాలా అనేది నాకు లేదు. అందరూ కావాలా. వాళ్ళు ఎంత చిన్నోళ్ళైనా పర్వాలే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా పర్వాలే. ప్రతి ఒక్కరూ సమాజంలో అవసరం. ప్రతి ఒక్కరూ బాగుండాలా. 10 మందిలో ఒక్కడు చెడిపోయినాడంటే అది నేను చెడినానని ఆలోచిస్తే వాడు బాగుపడతాడు. పోతే వాడు పోతాడు అనుకుంటే ఆ 10 మందిలో నువ్వే వాడైతే మిగిలిన 9 మంది నీ గురించి పోతే వాడు పోన్లే అనుకుంటే ఎట్లుంటుందో ప్రతి ఒక్కరికి అట్లే ఉంటుంది జీవితంలో. దయచేసి మానవ జాతిని కాపాడుకోండి, మన సాంప్రదాయాలు పాటించండి, మహాభారతం చదవండి, భగవద్గీత చదవండి, ఒక పురాణమైనటువంటి చరిత్రలు ప్రతి ఒక్కటి తెలుసుకోండి, రామాయణం చదవండి. ఇంకా ఏమన్నా మీకు ఓపిక ఉంటే, ఇంకా ఓపిక ఏమన్నా ఉంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మన పాతకాలం చరిత్రలు ఉన్నాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే బ్రహ్మం గారి, పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ క్యాస్ట్ల గురించి చెప్పలేదు, దయచేసి ఆలోచన చేయండి. రామాయణంలో ఎక్కడ క్యాస్ట్ల గురించి లేవు, భగవద్గీతలో ఎక్కడ క్యాస్ట్ల గురించి లేవు, ఒక మహాభారతంలో క్యాస్ట్ల గురించి లేవు. ఒక మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మం గారు ఒక క్యాస్ట్ గురించి ఎప్పుడు చెప్పలేదు. అందరూ బాగుండాలి, అందరూ సమానంగా ఉండాలి. దానికే ఇవన్నిటికీ తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా ఓపిక ఉంది అంటే చాలా ఇంపార్టెంట్ ఒక గరుడ పురాణం చదవండి. మీ జీవితం అంతా అర్థమవుతుంది, మీ జీవితంలో ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇంతలో తెలుసుకుంటే ఒక మానవుడైతాం, లేకుంటే అది మీ ఇష్టం. నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు బాగుండండి, ముందుకెళ్ళండి, వెనక ముందు ప్రతి ఒక్కటి సరి చేసుకొని పోవాలనేదే నా జీవితంలో ఉన్న లక్ష్యం. ఒక్కరు చెడుపు కోరినామంటే దయచేసి మనం చెడిపోతాం. దాంట్లో అందరూ బాగుండాలనేదే మన లక్ష్యం. అందరూ బాగుండాలనేది ఒక పద్ధతి. ప్రతి ఒక్కరు బాగుండండి. ప్రతి ఒక్కరు మహానుభావుడు ఆశీర్వాదంతో అందరూ చల్లగుండండి. ఆ మహానుభావుని శ్రీమన్నారాయణ నీడలో అందరూ చల్లగా ఉండండి. జై శ్రీమన్నారాయణ. అందరినీ చల్లగా కాపాడరా తండ్రి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.